నువ్వు ఎన్టీఆర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినావు కదా. ఎన్టీఆర్ కాంగ్రెస్కు బద్ద వ్యతిరేకి, దానికి వ్యతిరేకంగా నువ్వు జాయిన్ అయినావు. జాయిన్ అయినటువంటి మళ్ళీ నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని వదిలిపెట్టి తెలుగుదేశాన్ని సమూలంగా భూస్థాపితం చేసింది నువ్వు. మళ్ళీ లే తెలుగుదేశం లే అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఇది హిపోక్రసీ, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన మాటలే ఆయనకు శాపం అవుతాయి. వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పని ఆయన విపరీత బుద్ధులు, ఆయన అహంకార భాషే ఆయనకు శాపంగా మారుతుంది. ఆయనకు రాజకీయ సమాధి తప్పనిసరిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు కడతారు. సార్, ఫైనల్గా రాజకీయంగా తనకు శత్రువులు లేరని, అసెంబ్లీ ఎన్నికల్లో అయితే మాత్రం బీఆర్ఎస్కు తక్కువ సీట్లు వచ్చినాయి, అలాగే ఆ ఎంపీలకు సంబంధించి 0. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో 66% కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి తనకి ఎటువంటి రాజకీయ శత్రువులు నాకు అర్థమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నోరుంది కదా అని చెప్పని ఉలట్ పలట్ ఏదన్నా మాట్లాడతారు, మీ టీవీ వాళ్ళు చూపెడతారు, పేపర్ వాళ్ళు రాస్తారు, అది పక్కన పెట్టండి. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో గతంలో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడు ఆయనే, కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆయనే. ఎన్ని కార్పొరేటర్లు గెలుచుకుంటూ 2 కార్పొరేటర్లు గెలుచుకోగలిగాడు. 40-50 ఉంటే ఒక పరమేశ్వర్ రెడ్డి, ఒక సోమశేఖర్ రెడ్డి, ఆ ఇద్దరు కూడా ఈయన లేకుండా గెలుస్తారు. అంటే నీ ప్రభావం గంత చక్కదానం నీది. నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నీ సొంత జిల్లా మహబూబ్నగర్ పార్లమెంటును బీజేపీ నీ కళ్ళ ముందే గద్దలెక్క దనకపోయింది. నువ్వేం పెద్ద పటేలువే, నువ్వు పెద్ద పటేలు, పెద్ద లీడరు. నువ్వు వచ్చి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో గెలిచిందో జరుగుతుంది. ప్రజలు ఒకసారి ఆదరిస్తారు, ఒకసారి తిరస్కరిస్తారు, ఒకసారి ఓట్లేస్తారు, ఒకసారి రేట్లేరు. అంత మాత్రం చేత పార్టీల అస్తిత్వం ఉండొద్దు, పార్టీల దిమ్మలు కూలిపోవాలా, పార్టీలు భ్రష్టు పట్టిపోవాలా, పార్టీలు 100 మీటర్ల లోతులో పాతి పెట్టబడాలా. ఇది ఒక ఫ్యూడల్ లాంగ్వేజ్. నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ కుర్చీ పోయేటట్టున్నది. ఇవాళనో రేపో మొత్తం అంతా తీవ్రంగా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులంతా తిరగబడతారు. బట్టిపైన బట్టగాల్చి మీదేస్తున్నావు, కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన బట్టగాల్చి మీదేస్తున్నావు, కొండ సురేఖ పైన బట్టగాల్చి మీదేస్తున్నావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని బర్బాద్ చేసినావు. ఇక నువ్వు ఎవరన్నా కొద్దో గొప్ప కొంచెం సీఎం కుర్చీకి దగ్గర ఉంటారు అనుకున్న వాళ్ళందరినీ బర్బాద్ చేసిన నువ్వు నీ కుర్చీని ఎందుకు వాళ్ళు రాక్కోరు, నీ పైన ఎందుకు తిరగబడరు? నువ్వు ఇవాళ బీజేపీతో ఒక కన్ను, తెలుగుదేశంతో ఇంకో కన్ను, ఈ కన్ను అటు కొడుతున్నావు, ఆ కన్ను అటు కొడుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడరా? అధిష్టానం గుర్తించదా? రాహుల్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీతో బడేబాయ్ అని చెప్పి అంటగాగుతుంటే ఆయన పైన తిరగబడరా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన కుర్చీ కాపాడుకుంటే చాలు. ఆయనను కాంగ్రెస్ పార్టీ బొందబెట్టకుండా ఆయన కాపాడుకుంటే బెటరు. ప్రజలు కాపాడతారు బీఆర్ఎస్ను, కేసీఆర్ను. గుండెల్లో ఉన్నారు. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తెస్తే మహాత్మా గాంధీని ఎట్లయితే ప్రజలు ఆదరించిండ్రో, తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన కేసీఆర్ గారిని కూడా తెలంగాణ జాతిపితగా గుండెల్లో పెట్టుకున్నారు. నువ్వు దిమ్మెలు కూల్చనంత మాత్రం ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమను ఎవరు కూర్చలేరు. రేవంత్ రెడ్డి మూర్ఖత్వం.